భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో 2,70,00,000 రూపాయల వ్యయంతో నిర్మించినటువంటి నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ ప్రారంభించారు. మణుగూరు పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు డీజీపీ. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నియంత్రణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు. డ్రగ్స్ వల్ల యువత చెడు మార్గంలోకి వెళ్లే ప్రమాదం ఉందని ప్రత్యేక కార్యాచరణ రూపొందించి రాష్ట్ర వ్యాప్తంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇది దాదాపు 10 సంవత్సరాల ప్రారంభోత్సవం జరిగింది. 2016 ఆ సంవత్సరంలో ఇది ప్రారంభమైంది. కానీ నిధుల కొరత వల్ల అది ఆగిపోయిన సందర్భంలో ఇక్కడ ఎస్పీ రోహిత్ రాజు గారు కృషి చేసి సింగరేణి వారి సహాయంతో ఈ భవనం పూర్తి చేశారు. దాని నిర్మాణం చాలా సంతోషంగా ఉంది. ఒక కొత్త నూతనమైన పోలీస్ స్టేషన్ ఇక్కడ రావడం ప్రజలకు సేవలు అందించే విధంగా, ఇంకా మెరుగైన సేవలు అందించే విధంగా ఇక్కడ ఒక సౌకర్యంగా ఉంటుంది. ఈరోజు ఎంపీ బలరాం నాయక్ గారు, ఎమ్మెల్యే వెంకటేశ్వర్ గారు, ఎస్పీ రోహిత్ రాజు గారు, కలెక్టర్ అంకిత్ గారు, రాహుల్ గారు, వీళ్ళందరూ ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ప్రజల సహాయంతో ఇది పూర్తయింది కనుక మా పోలీస్ ఆఫీసర్స్కి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజలకు
మంచి సేవలు అందించే విధంగా దానికి అనుగుణంగా విధులు నిర్వర్తించాలి, మంచి సేవలు అందించాలి. ప్రజల రక్షణ, వాళ్ళ ప్రాణాలకు, వాళ్ళ ఆస్తులకు, ఇతర సేవలు ఏవైతే ఉన్నాయో అవి పోలీస్ పరంగా శాంతి భద్రతలు కాపాడే విధంగా అందరూ కూడా పనిచేయాలని ఇక్కడ SHO నాగబాబు వారి సిబ్బంది అందరు కూడా నేను కోరుతున్నాను. ఈ మధ్యకాలంలో మేము అన్ని రివ్యూస్ చేసుకొని నేరాల సంఖ్య మళ్ళీ దానిపైన అదుపు చేయడం, సమాజంలో ఉన్న యాంటీ సోషల్ ఎలిమెంట్స్, రౌడీ ఎలిమెంట్స్ వారిపైన కఠినంగా వ్యవహరించడం, మరి మా డిపార్ట్మెంట్ పరంగా ఏదైతే కార్యక్రమాలు మేము చేపట్టాలో సాంకేతిక పరిజ్ఞానం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకునే విధంగా ఈ రోజుల్లో ఏదైతే పరిజ్ఞానం మా దగ్గర అవసరమో దానన్నింటినీ కూడా వాడుకొని ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించే విధంగా కార్యాచరణ రూపొందించుకోవాలని వారందరినీ కోరడం జరిగింది. సో ఇక్కడ ప్రజలందరికీ కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ పోలీస్ స్టేషన్ రావడంతో పోలీస్ వారికి ఇంకా మంచి సౌకర్యాలు అందించే విధంగా ఉన్నాయని వారందరికీ నా నమస్కారం. సార్ భద్రాద్రి కొత్త ఉమ్మడి ఖమ్మం జిల్లా గంజాయి అక్రమ రవాణాకి కేంద్రంగా మారింది. దీన్ని ఏ విధంగా మీరు అడ్డుకట్ట వేసే అవకాశం ఉంది? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాదక ద్రవ్యాల సమస్య అనేది చాలా తీవ్రంగా మేము పరిగణిస్తున్నాము. ఇది మన సమాజాన్నే పూర్తిగా వినాశనం చేసే పరిస్థితుల్లో వచ్చింది కనుక ముందొచ్చే తరంని కాపాడుకునే విధంగా ఒక కార్యాచరణ అనేది రూపొందించి దీనిపైన కఠినంగా వ్యవహరించబోతున్నాము. ఇప్పటికే ఈగిల్ లాంటి సంస్థని ఏర్పాటు చేసి జిల్లాల ఎస్పీలు, సిపిలు అందరూ కూడా ప్రతి ఒక్క హోంగార్డ్ దగ్గర నుండి DGP వరకు ఈ డ్రగ్స్ పైన ఒక పోరాటం లాంటిది చేయకపోతే మనందరికి కూడా సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా చాలా కఠినంగా ఉంటుందని మనం అందరికి తెలుసు. మన యువకులు వచ్చే తరం ఏదైతే ఉందో వారికి కూడా దానికి బానిసలు కాకుండా చర్యలు చాలా తీసుకోవాలి. ఇప్పుడు దాదాపు 30 సంవత్సరాల పాటు మనము నక్సలైట్లు, మావోయిస్టులు ఇటువంటి సమస్య పైన దృష్టి పెట్టి దాన్ని అదుపు చేసాం, పూర్తిగా సమాజంలో లేని విధంగా చేసాము. ఇప్పుడు మనకు ఈ కొత్త సమస్యలు ఈ మాదక ద్రవ్యాలే కాదు, దాని తర్వాత సైబర్ క్రైమ్స్, ట్రాఫిక్ సమస్యలు, యాక్సిడెంట్స్ హైవేస్ పైన, ఇవన్నీ కూడా దాని పైన దృష్టి సారించే అవసరం ఉంది. ఎవరైతే పెడ్లర్లు ఉన్నారో, ట్రాన్స్పోర్టర్స్ ఉన్నారో, ఎవరైతే గంజా పెంచుతున్నారో వారిపైన తీవ్రవాదుల కన్నా ఎక్కువ వారిని మేము పరిగణించి వారిపైన కఠినంగా వివరించే అవకాశం ఉంది వచ్చే రోజు.